రైతుల ఐక్యత. ఈరోజు తాడ్వాయి మండలంలోని పిలువగానే పార్టీలకు అతీతంగా వచ్చిన రైతులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఎలక్షన్ కంటే ముందు డిసెంబర్ 9 నాడు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఎలక్షన్లలో ఏ మాదిరిగా సీఎం గారు చెప్పిర్రో మరి అదే మాదిరిగా డిసెంబర్ 9 అయిపోయింది, ఆగస్టు 15 అయిపోతుంది. ఈ షరతులు లేకుండా రుణమాఫీ ఖచ్చితంగా కావాలి. ఈరోజు రేషన్ కార్డు అది ఖచ్చితంగా సీఎం గారికి. మరి ఇంతకుముందు ఎప్పుడు రేషన్ కార్డులు చూడలేదు. ఎవరైనా సరే అంతకుముందు రాజశేఖర రెడ్డి చేసిండ్రు, మరి అంతకుముందు కేసీఆర్ గారు కూడా చేసిండ్రు. రుణమాఫీ ఎప్పుడు రేషన్ కార్డు చూడలేదు. ఒక ఫ్యామిలీలో 3 4 ఉంటే 4కి మాఫీ చేసిన దినాలు ఉన్నాయి. 1,00,000 రూపాయలు రుణమాఫీ అయితే 70,000 రైతుకుంటే 30,000 రూపాయలు వేరే రైతుకుంటే 1,00,000 రూపాయలు మాఫీ చేసే దినాలు ఉన్నాయి. ఇలా ఏ రైతుకున్నా నువ్వు కుటుంబంలో చూసినా రేషన్ కార్డు లేకుండా ఇలా రుణమాఫీ చేయాలని సీఎం గారు కోరుతా ఉన్నాం. ఒకటే హెచ్చరిక కాంగ్రెస్ వాళ్లకు, ఈరోజు లోకల్ లీడర్లు రైతులకు అన్యాయం చేయకుండా మీరు మాట్లాడాలి. ఇలా సీఎం గారి అందరికి సీఎమే, ఇలా మీకే సీఎం కాదు, కాంగ్రెస్లకే సీఎం కాదు, అందరికి సీఎం. కాబట్టి మీరు కూడా లోకల్ లీడర్లకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు వాట్సాప్లో కానీ మీరు రైతులకు అండగా ఉండి రేపు రాబో ఎలక్షన్లలో మీ బుద్ధి చెప్తారు. ఎట్లా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మీరు అట్లాంటి న్యూస్లు ఇవ్వకుండా రైతులకు అండదండ ఉండాలని చెప్పుకుంటున్నాము. మరి ఏ షరతు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.